ఏపీ రాజధాని అమరావతి ముంపునకు గురైందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిత ఫైర్ అయ్యారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని నింపుతున్నారని, రాజకీయంగా ఎదుర్కోలేక రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై రాజద్రోహం కింద కేసు పెట్టాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని మంత్రి అనిత అన్నారు. ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? రాజకీయంగా దెబ్బ కొట్టుకుందామంటే చాలా సందర్భాలు ఉంటాయి, చాలా వేదికలు ఉంటాయి. అంతే తప్పించి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి, ప్రజల్ని భయోందోళనకు గురి చేయడానికి మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద, రాజద్రోహం కింద మేము తీసుకోవాలి. ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి. ఆ రోజు మీరు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు, ఇది రాజద్రోహం. అంటే ఈరోజు గవర్నమెంట్ని అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా. అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? రాజకీయంగా దెబ్బ కొట్టుకుందామంటే చాలా సందర్భాలు ఉంటాయి, చాలా వేదికలు ఉంటాయి. అంతే తప్పించి కేతిరెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారాయణ. అమరావతిపై వైసీపీ నేతలు ఇకనైనా వారి ఏడుపులు ఆపాలని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని అమరావతిపై దుష్ప్రచారం చేయడం తప్ప మరో పని లేదన్నారు. క్యాపిటల్ సిటీపై విమర్శలు చేసేవాళ్లు అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడాలన్నారు. అయితే అమరావతిలో అర్ధరాత్రి మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులను పరిశీలించారు. రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు ఆయన. డెఫినెట్గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి. అదే పులసలను మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికీ ఇవ్వబోతున్నారు. డెఫినెట్గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి. అదే పులసలను మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికీ ఇవ్వబోతున్నారు. డెఫినెట్గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీ చాలా చక్కగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ వర్క్లు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 11,000 మంది వర్క్ చేస్తున్నారు. రేపు మార్చికి 4,000 హౌసెస్ కంప్లీట్ చేస్తున్నాం. ఒక 2 టవర్లు తప్ప 2-3 టవర్లు తప్ప మిగతా అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. 1.5 ఇయర్లో ట్రంక్ రోడ్స్ అయిపోతున్నాయి. 2.5 ఇయర్స్లో లేఅవుట్ రోడ్స్ అయిపోతాయి. 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ అవుతాయి. అవి అయిపోతాయని వాళ్ళకి తెలుసు ఎంతో వేగవంతంగా. అందువల్ల వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. కాబట్టి వచ్చి వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుసు.